ఏదైనా సరే మా దేశం జోలికొస్తే టాప్ లేచిపోద్ది. ఇది ఇప్పుడు భారత్ ఇచ్చిన సందేశం. గత ఏడాది ఒక్క ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, ప్రపంచానికి ఊసు కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా బోర్డర్ దాటి మరీ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసింది ఇండియన్ ఆర్మీ. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే ఎక్కడికైనా వస్తాం, ఎందాకైనా వస్తామంటూ మయన్మార్లో ఓ కోవర్ట్ ఆపరేషన్ చేసింది. ఆ వివరాలు తాజాగా బయటికి రావడంతో అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏంటా ఆపరేషన్? లెట్స్ వాచ్. సరిహద్దు దాటి మిలిటెంట్ల భరతం పట్టిన సైన్యం. ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, ఆపరేషన్ కోవర్ట్ కూడా. మయన్మార్లోకి వెళ్లి మరీ దాడులు. ఆపరేషన్లో పాల్గొన్న కల్నల్ ఆదిత్య శ్రీకుమార్ కి శౌర్య చక్ర. ఈ డీటెయిల్స్ పాక్, బంగ్లా సహా ఇతర దేశాలకు వార్నింగ్ సైరన్. మయన్మార్ సరిహద్దులో భారత సైన్యం నిర్వహించిన అత్యంత సాహసోపేతమైన కోవర్ట్ ఆపరేషన్ వివరాలు ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. గతేడాది నిర్వహించిన ఈ మెరుపు దాడిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ముద్ర వేసింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు, భారత సైన్యం విదేశీ భూభాగంపై నిర్వహించే రహస్య ఆపరేషన్లను కేంద్రం బహిర్గతం చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈసారి 21వ పారా స్పెషల్ ఫోర్స్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగే ఆదిత్య శ్రీకుమార్ కు శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రకటించడంతో ఈ ఆపరేషన్ వివరాలు ప్రపంచానికి తెలిశాయి. మయన్మార్లోని మిలిటెంట్ శిబిరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసి దేశ వ్యతిరేక శక్తుల నడ్డి విరిచినందుకు గాను ఆయన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. శత్రువుల కళ్లుగప్పి నిర్వహించిన ఈ మిషన్ భారత సైనిక పరాక్రమానికి నిదర్శనంగా నిలిచింది. భారత్ ఈ ఆపరేషన్ 2025 జూలై 11 నుంచి 13వ తేదీ మధ్య మయన్మార్ సరిహద్దు దగ్గర చేపట్టింది. మయన్మార్లోని సగయింగ్ ప్రాంతంలో ఉన్న దేశ వ్యతిరేక ముఠా శిబిరాలపై భారత జవాన్లు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 9 మంది మిలిటెంట్ నాయకులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ను ఎంతటి రహస్యంగా నిర్వహించారంటే ఆ సమయంలో ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తమ అగ్రనాయకులు భారత సైన్యం చేతిలో హతమయ్యారని అప్పట్లోనే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఆరోపించినా అప్పట్లో భారత్ దీనిపై మౌనంగానే ఉండిపోయింది. అస్సాంకు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉల్ఫా సంస్థకు ఈ ఆపరేషన్ కోలుకోలేని దెబ్బతీసింది. భారత్ మయన్మార్ మధ్య ఉన్న 1600 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును ఆసరాగా చేసుకుని మయన్మార్ భూభాగంలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని మిలిటెంట్లు దాడులకు ప్లాన్ చేస్తున్నారు. దీనిని ముందే పసిగట్టిన భారత నిఘా వర్గాలు స్పెషల్ ఫోర్స్ సాయంతో సరిహద్దు దాటి వెళ్లి మరీ శత్రువులను తుదముట్టించాయి. డ్రోన్లు మరియు క్షిపణులను ఈ దాడిలో ప్రయోగించారు. ఇప్పుడు ఈ కోవర్ట్ ఆపరేషన్ను ధృవీకరించడం ద్వారా భారత్ తన రక్షణ విధానంలో మార్పును ప్రపంచానికి చాటి చెప్పింది. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా, ఏ భూభాగంలో దాక్కున్నా వెంటాడి వేటాడతామనే సంకేతాన్ని కేంద్రం పంపింది. మయన్మార్ ప్రభుత్వంతో ఉన్న దౌత్య సంబంధాలను కాపాడుకుంటూనే దేశ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను నియంత్రించడంలో భారత్ వెనక్కి తగ్గదనే సంకేతాలు పంపించింది. ప్రగల్భాల పాకిస్తాన్, అది అండగా ఉంటుందనే పిచ్చి భ్రమలో ఉన్న బంగ్లాదేశ్ సహా ఇతర పొరుగు దేశాలన్నింటికీ ఈ రెవల్యూషన్ ఓ పెద్ద షాక్. అవటానికి చిన్న దేశమే అయినా బర్మా సరిహద్దు దాటి మరీ కుట్రదారులను అంతం చేయడం ద్వారా ఇలాంటి కుతంత్రాలు చేపడితే ఏదే గతి అనేది భారత్ ఇచ్చిన సిగ్నల్. కుట్రలు చేయకపోయినా కుట్రలు చేసేవారికి సాయం చేసిన భారత్ సహించదని తాజాగా ఆపరేషన్ కోవర్ట్ బయటపెట్టడం ద్వారా సంకేతమిచ్చింది.